హాయ్ ఎవ్రీవన్. అందరి ఇంట్లో సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను మా ఇంట్లో చేసుకున్న పండుగని మీకు చూపిస్తాను. ముందుగా దేవుడి పూజ చేసుకున్నాక ఇలా కొత్త కుండలో పాలను పొంగించుకున్నాము. అలాగే నేను ఏమేమి నోముకున్నానో చూపిస్తాను. ముందుగా పసుపు, కుంకుమ, రేగి పండ్లు, జీడి పండ్లు, నువ్వుల ముద్దలు, చిలకలు, అలాగే చిన్న నందులు, పిచికారి నోము, ఇది మాణిక్యాల నోము, ఇది ఉయ్యాలల నోము. ఉయ్యాలలో కృష్ణుడు ఉంటాడు. అండ్ ఇది సాహిత్యాల నోము. ఈసారి ద్వాదశి వచ్చినందువల్ల సాహిత్యాల నోము నోముకున్నాను. ఇలా 13 సార్లు ప్రతి ఒక్క గౌరమ్మకి నోముకోవాలి. అండ్ ఈ సాహిత్యాల ఈ బాక్స్లో ఏమేమి ప్యాక్ చేశానో చూపిస్తాను. నేను ఇలా చిన్నగా హాట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో 13 రకాల ఐటమ్స్ని వేశాను. నాకు అందుబాటులో ఉన్న ఐటమ్స్ని ప్యాక్ చేశాను. అందులో 4 రకాల పప్పులు అండ్ గోధుమ పిండి, బియ్యపిండి, చక్కెర అండ్ సేమియా, చిన్న సాబ్దాని, పల్లీలు అండ్ మిరపకాయలు, చింతపండు అండ్ లాస్ట్లో చిన్నగా ఉన్న వైట్ బాక్స్లో బియ్యంని కూడా పోసాను. Please like, share and subscribe. Thank you.